అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? దారిద్ర్యం ఒక మానసిక రోగం. పేదరికంలో ఎటువంటి సుగుణమూ ఉండదు. ఇతర మానసిక రోగాలలాగే ఇది కూడా ఒక జబ్బు. మనం శారీరకంగా జబ్బు పడితే మన ఒంట్లో ఏదో సమస్య ఉందని మనకి తెలుస్తుంది. తక్షణం దాన్ని బాగు చేసుకోవడం కోసం మనం సహాయాన్ని కోరతాము. అదేవిధంగా మన జీవితంలో కావలసిన డబ్బు లేనప్పుడు మనం తీవ్రంగా దేనికో బాధపడుతున్నామన్న మాట. మనలోని జీవిత సిద్ధాంతం ఎప్పుడూ అభివృద్ధిని, వికాసాన్ని, జీవితం మరింత సమృద్ధితో వర్ధిల్లాలని కోరుకుంటుంది. మనం ఒక పూరి గుడిసెలో ఉండడానికి, చిరిగిన బట్టలు వేసుకోవడానికి, ఆకలితో మాడటంలో జీవించడానికి బ్రతకడం లేదు. మనం ఆనందంగా, సమృద్ధిగా ఉండాలి, విజయం సాధించాలి. డబ్బును మీరెందుకు విమర్శించకూడదు? ధనం గురించి రకరకాల మూఢనమ్మకాలను మన మనసులో నుంచి తీసివేయాలి. డబ్బును ఎప్పుడూ చెడుగా చూడొద్దు, మురికిగా భావించొద్దు. అలా మనం ప్రవర్తిస్తే డబ్బు రెక్కలు కట్టుకొని మన నుంచి దూరంగా ఎగిరిపోతుంది. గుర్తుంచుకోవలసిన విషయం, మనం దేనినైతే ఖండించామో దాన్ని మనం కోల్పోతాము. మనం దేన్నైతే విమర్శిస్తామో దాన్ని మనం ఆకర్షించలేము. డబ్బు గురించి సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడము. మన జీవితంలో డబ్బును ఎన్నో రెట్లు పెంచడానికి ఒక సులువైన పద్ధతిని ప్రయోగం చేయవచ్చు. రోజుకు పలుసార్లు కింద చెప్పినట్లు వాక్యాలను వాడుకుందాము. నాకు డబ్బంటే ఇష్టం. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. నేను దాన్ని తెలివిగా వృధా చేయకుండా పనికి వచ్చేటట్టుగా ఆలోచనాపూర్వకంగా వాడతాను. నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది. నేను డబ్బును ఆనందంగా ఖర్చు చేస్తాను. అది మళ్ళీ నా దగ్గరకు అద్భుతమైన రీతిలో పలు రెట్లు అధికంగా తిరిగి వస్తుంది. డబ్బు మంచిది, ఎంతో మంచిది. హిమపాతంలా ధనం నా వైపు పుష్కలంగా ప్రవహిస్తోంది. నేను దానిని మంచికే వాడతాను. నేను ఆర్థికంగా, మానసికంగా సుఖపడుతున్నందుకు దాని పట్ల కృతజ్ఞుడిగా ఉంటాను. శాస్త్రీయ విజ్ఞానం ఉన్న వ్యక్తి ధనాన్ని ఎలా చూస్తాడు? మనం భూమిలో బంగారం, వెండి, సీసం, రాగి లేక ఇనుము లాంటి లోహాలను చూసామనుకుందాము. ఇవన్నీ చెడ్డవని మనం ప్రకటిస్తామా? చెడు అంతా మానవజాతి యొక్క అంధకారం, కూడుకున్న అవగాహన, అజ్ఞానం, జీవితాన్ని తప్పుగా విశ్లేషించడం, ఇంకా ఉపచేతనాత్మక మనసును దుర్వినియోగం చేయడంలో నుంచి వస్తుంది. యురేనియం, సీసం తదితర లోహాలను మార్పిడి మాధ్యంగా వాడబడింది. మనం కాగిత చీటీలు, చెక్కులు, నికెల్, వెండి వాడతాము. అవి చెడ్డవి కాదు. ఒక లోహానికి మరొక లోహానికి మధ్యనున్న తేడా కేవలం వాటి పరమాణువులలో ఉన్న ప్రాథమిక కణాల భౌతిక శాస్త్రవేత్తలు, రసాయనిక శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. వాళ్ళిప్పుడు శక్తివంతమైన సైక్లోట్రాన్ మీద అణుబాంబుల దాడి చేసి ఒక ఖనిజం నుంచి ఇంకో ఖనిజానికి మార్చవచ్చు. బంగారము కొన్ని పరిస్థితులలో పాదరసంగా మారుతుంది. మన ఆధునిక శాస్త్రవేత్తలు భవిష్యత్తులో రసాయన పద్ధతుల్లో బంగారము, వెండి మరియు ఇతర ఖనిజములు కృత్రిమంగా తయారు చేయవచ్చు. ఖర్చు ఇప్పుడు నిషేధింపబడవచ్చు, కానీ అలా చేయవచ్చు. ఒక తెలివైన మనిషి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మరియు ఐసోటోపులలో
చెడు చూస్తారని నేను ఊహించుకోలేకపోయాను. మన జేబులో ఉన్న కాగితపు ముక్కలలో అణువులో ఎలక్ట్రానిక్ ప్రోటాన్ భిన్నంగా ఏర్పాటు చేయబడింది. వారి సంఖ్య, వాటి కదలిక నిష్పత్తి భిన్నంగా ఉంటుంది. అదొక్కటే మన జేబులో ఉన్న కాగితాన్ని, వెండిని వేరు చేస్తుంది. మనకి అవసరమయ్యే ధనాన్ని ఆకర్షించటం ఎలా? ఎన్నో ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలో నేను ఒక యువకుడిని కలుసుకున్నాను. తను డాక్టర్ అవ్వాలని కలలు కంటున్నానని అతను నాకు చెప్పాడు. కానీ అతని దగ్గర డబ్బు లేదు. భూమిలో పాతిన విత్తనం పెరిగి పెద్దది అవ్వటానికి తనకు కావలసిన ప్రతిదీ తన వైపు ఆకర్షింపబడుతుందని నేను అతనికి వివరించాను అని రచయిత చెప్తున్నారు. అతను చేయవలసిందల్లా ఆ విత్తనం నుంచి నేర్చుకున్న పాఠాన్ని తన ఉపచేతనాత్మక మనసులో ఒక ఆలోచనగా నాటడమే. తనను తాను పోషించుకోవడానికి అతను ఒక స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ల గదులు శుభ్రం చేసేవాడు, కిటికీలు కడిగేవాడు, ఇతర చిన్న చిన్న పనులు చేసేవాడు. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ యువకుడు పెద్ద పెద్ద అక్షరాలలో తన పేరు రాసి ఉన్న మెడికల్ డిప్లొమా చిత్రాన్ని తన ఊహల్లో చూసుకునేవాడు. అతను చేసే పనుల్లో ఒక భాగం వైద్యుని ఆఫీసులో గోడలకు వేలాడుతున్న డిప్లొమాలున్న పటాల అద్దాల దుమ్ము దులిపి శుభ్రం చేయటం. అవి తుడుస్తూ వాటిని చదివాడు అతను. అతనికి ఆ డిప్లొమా పటాన్ని తన మనసులో చెక్కిందాన్ని అభివృద్ధి చెయ్యటానికి కష్టపడలేదు. సుమారు 4 నెలల పాటు ప్రతి రాత్రి అతడు ఇలా తన ఊహల్లో చిత్రించుకునే టెక్నిక్ వాడుతూ వచ్చినందున ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయి. దాని ప్రతిఫలం ఆసక్తికరంగా మారింది. అప్పుడు తను శుభ్రం చేసే వైద్యుని ఆఫీసులలోని ఒక డాక్టరు ఆ కుర్రవాణ్ణి ఇష్టపడి అతన్ని శిక్షణకు పంపించాడు. అక్కడ అతడు స్టెరిలైజింగ్ చేసే పద్ధతిని నేర్చుకున్నాడు. హైపోడర్మిక్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, ప్రథమ చికిత్స ఇవ్వటం. అక్కడ అతను వైద్య చికిత్సలో రకరకాల మెళకువలు ఎన్నో నేర్చుకున్నాడు. అప్పుడు ఆ డాక్టరు అతనికి తన అసిస్టెంటుగా ఉద్యోగం ఇచ్చాడు. తరువాత అతను మెడికల్ స్కూల్లో చదువుకోవడానికి సహాయం చేశాడు. ఈరోజు ఆ యువకుడు కెనడాలోని మాంట్రియల్లో ఒక పేరొందిన డాక్టరు. ఈ యువకుడు సరైన రీతిలో తన సబ్కాన్షియస్ మైండ్ను ఉపయోగించి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. ఇందులో ప్రాచీనమైన ఒక నియమం వాడబడింది. లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మార్గాలు తయారు చేసుకుంటారు. ఈ కేసులో లక్ష్యం తన డాక్టర్ అవ్వటం. ఈ యువకుడు డాక్టర్ కావడం అనే వాస్తవాన్ని రూపకల్పన చేసుకోగలిగాడు, చూడగలిగాడు, అనుభూతి చెందగలిగాడు. తన ఆలోచనతో జీవించాడు. అతను తన మనసులో దానిని ఊహించుకోగలిగాడు, పోషించగలిగాడు, ప్రేమించగలిగాడు. చివరకు అతను రూపకల్పన ద్వారా ఆ ఆలోచన అతని సబ్కాన్షియస్ మైండ్ పొరలను చీల్చుకొని ప్రవేశించగలిగింది. అది ఒక నమ్మకంగా మారి అతని కలను సాకారం చెయ్యడానికి అవసరమైన ప్రతి దానిని అతని వైపు ఆకర్షించింది. విన్నారు కదా? రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.